గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డే 55 అనుకుంటా. డే 55 మొత్తానికైతే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసాం. యాక్చువల్గా మా ప్లాన్ ఏముంది అంటే 50 డేస్లో కంప్లీట్ చేయాలి రైడ్ అని ఉండే. 50 డేస్ దాటిపోయింది కూడా. అండ్ ఇప్పటికైతే ఈరోజు బెంగళూరు వరకు వెళ్తున్నాము. హూబ్లీలో ఉన్నాం అనమాట ఈరోజు. అండ్ ప్రెసెంట్ బెంగళూరు వెళ్ళిపోదాం పదండి. అండ్ దారిలో తుమ్కూరులో ఆగాల, తుమ్కూరులో ఒకరిని కలవాలి, ఆయనను కూడా కలిసి వెళ్ళిపోతాం టువర్డ్స్ బెంగళూరు. నాకు తెలిసి ఈవినింగ్ వరకు వెళ్ళిపోతాం. అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి రేపు ఎల్లుండి, అది చూసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. అండ్ ఈరోజు హైలైట్ ఏంటంటే గోల్డెన్ క్వాడ్రేటర్ ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. గోల్డెన్ క్వాడ్రేటర్ రైడ్. మన ఛానల్లో వచ్చే వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఇప్పుడే షెల్ పెట్రోల్ బంక్లో ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాము, మళ్ళా జీరో చేసుకున్నాం. నెక్స్ట్ షెల్ పెట్రోల్ దావన్గిరిలో ఉందంట. దావన్గిరి నుంచి బెంగళూరు అంటే దారిలో మస్తు ఉంటాయి, టెన్షన్ ఏం లేదు. మళ్ళీ అక్కడనే ఫిల్ చేసుకుందాం. ఇది ఎంత మైలేజ్ ఇస్తుందో చూద్దాం, ట్యాంక్ ఎంత ఎప్పుడు ఖాళీ అవుతుందో ఈరోజు చెక్ చేద్దాం. ఇప్పుడే కామత్ హోటల్లో ఫుడ్ తినడానికి ఆపినాము. ఇక్కడ హైలైట్ ఏంటంటే మనోడు పక్కలో ఒక అన్న అడిగిండు అనమాట, మన పెద్ద మనిషి. ఏమడిగినట్టే బెంగళూరు వరకు రోడ్ ఎట్లుంటుంది, ఎన్ని స్పీడ్ గన్లు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఏంటి అని అడుగుతున్నాడు. హైలైట్ ఏంటంటే ఆయననే పోలీస్ అంట, చెప్పలేదు మాకు. ఇప్పుడు ఇంకా పద్ధతికి పోవాల్సి వస్తుంది. నేనే పోలీస్ని, ఎన్ని స్పీడ్ గన్లు ఉంటాయి నాకు తెలుసు అది అంటున్నాడు. ఇంకేం చేయాలి. మొత్తానికైతే ఇట్లా పొద్దున్న ఇట్లా జరిగిందనమాట. ఈయన దగ్గర ఇడ్లీ వడలు తప్ప ఏం లేవు. తొందరగా ఇడ్లీ వడలు తిని స్టార్ట్ అయిపోవాలి. బెంగళూరు వచ్చేసి 360-370 కిలోమీటర్లు ఉన్నట్టు అంతే. ఓకే, కామత్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ హైవే ఎక్కుతున్నాం. పోదాం పదండి. ఈ రోడ్డు మధ్యలో 6 లేన్ 4 లేన్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం కర్ణాటకలో బాగానే ఉంటుంది రోడ్డు, ప్రాబ్లం ఏం లేదు. వెళ్ళిపోదాం, ప్రశాంతంగా వెళ్ళిపోదాం. ఏముంది, అవేరి 95 కిలోమీటర్స్ అంటారు. స్పీడ్ పక్కన కాపు ఫోటో తీసి పెడదాం స్టేటస్. ఇక్కడ పక్కన కాపుతున్నా. పడితే యావరేజ్ స్పీడ్ లిమిట్ 105 అరా. అరే ఇంజన్ ఆయిల్ కాలిన వాసన వస్తుందిరా. బీస్ట్ ఈస్ ఆన్ స్వింగ్ అని పెడతా.
నాకు కాలిపోతుంది ఇంజన్. వద్దులే చాలు, ఇంకా చాలు ఈ ఫోటో చాలు. హై కూలెంట్ టెంపరేచర్ అంట, ఫస్ట్ టైం చూస్తున్నాను నా దాంట్లో. దేవుడా, కొంతసేపు ఆపడం బెటర్ అనుకుంటా. ఈ రేంజ్లో లాగొద్దు బండ్లు, కానీ లాగుతున్నాం ఈరోజు. కొంతసేపు అయితే ఆఫ్ అవుతుంది బండి. ఓకే, మొత్తాన్ని అయితే దావన్గిరి కూడా క్రాస్ అయిపోయినా. దావన్గిరి మొత్తం ఇట్లా బైపాస్లో వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంతకుముందు నా బండి హై కూలెంట్ టెంపరేచర్ కూడా చూపించింది, కొంచెం చూపించి అదే బంద్ అయిపోయింది స్లో అయ్యే వరకు. అండ్ ఇప్పటికైతే 261 కిలోమీటర్స్ ఉంది బెంగళూరు. వెళ్ళిపోతాం ఇంకా 4 hours 51 minutes పెడుతుంది. నాకు తెలిసి ఆ బెంగళూరు ట్రాఫికే ఒక 2-3 hours ఉంటుంది. అవుట్స్కట్స్కి వెళ్ళే వరకు ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ మొత్తం గ్రీనరీ చేంజ్ అయిపోయింది. హరిహర నుంచి తుంగభద్ర రివర్ క్రాస్ అయినప్పుడు గ్రీనరీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే. బెంగళూరు, పొన్నూరు, పొద్దనహల్లి. ఓకే, ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా ఏ ఊరో కూడా తెలియదు. ఇక్కడ తుమ్కూరు అయితే ఇంకా 100 కిలోమీటర్లు ఉంది, బెంగళూరు అయితే 210 ఉంది. సో ఫార్ సో గుడ్. వెళ్దాం కదా. కొండలు కొండరెప్పలు అని కనపడుతున్నాయి. ఇట్లా హిల్స్ కనపడతామంటే బెంగళూరు దగ్గరలో ఉన్నట్టే. పోదాం పోదండి, ఇంకా ఓపిక అస్సలు లేదు. ఎప్పుడు హైదరాబాద్ వస్తుందో అన్నట్లున్నాం మేమైతే. డన్. వాడు గాలి లేకపోతే నేను కొట్టుకుంటా. కరెక్ట్ 32 అయిందిరా నాది. Hmm. 1100. 1830 is total. Thank you, Anna. 35. చిన్న పిన్ ఉంది, కొట్టుకో. నా వెనకాల 26 అయింది, నేనే కొట్టిన వెనకది. తర్వాత వాడొచ్చిండు. ఓకే, మొత్తానికైతే తుమ్కూరు రీచ్ అయిపోయినా. తుమ్కూరు నుంచి రోడ్డు ప్యాచ్ వర్క్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి హొస్తూరు కాదులే కానీ బెంగళూరు వచ్చేసి 63 ఉంది, ఆల్మోస్ట్ సేమ్. అండ్ లాస్ట్ 100 కిలోమీటర్లు ఉంటుంది కదా, అది పెయిన్ ఇన్ యాస్ అంటారు కదా, అది ఆ లెక్కలో ఉందన్నమాట. ఇంకా ముందర ట్రాఫిక్ ఎట్లుంటుందో ఏంటో బెంగళూరు లోపల చిక్కుదే చూడాలి. నేను మా ఇంటికి పోయే వరకు బెంగళూరు ట్రాఫిక్ 2-3 గంటలు పట్టవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే ఈవినింగ్ టైం ఎంటర్ అవుతున్నాం కదా, ఇంకా ఘోరం ఉంటుంది. అండ్ పోదాం పదండి. ప్యాచ్ వర్క్ ఒకటి ఇంతసేపు మంచిగా ఉండే రోడ్డు, ఇక్కడేమో ఇట్లా అయితే ఏమిది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తుమ్కూరు అంట. ఏదో నాకు అర్థం కాదు. HMS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ కొంచెం వర్క్ ఉంది విజిత్ది, అది చేసుకొని వెళ్ళిపోదాం. మా తుమ్కూరుకి అయితే రీచాం. తుమ్కూరుకి వస్తే బెంగళూరుకి వచ్చినట్లే. వెదర్ కూడా చాలా బాగుంది, హాయిగా ఉందప్ప. ఆ ఎండకి మాడిపోయి చచ్చిపోయి మామూలు కాదు విషయం, ఘోరంగా తయారైంటి ఎవరు ఈ టైంలో కావాలి. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో శివగంగే హిల్ అని ఉంటుంది. ట్రెక్కర్స్కి చాలా ఫేమస్ ప్లేస్. బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే చాలామంది తెలుసు. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. అండ్ ఆ వీడియో నేను ఆల్రెడీ వెళ్ళిన, ఈ వీడియోస్ తర్వాత ఆ వీడియో కూడా వస్తుంది, ఒకసారి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అడ్వెంచరస్ ట్రెక్ ఉంటుంది అన్నమాట. ఓకే, మొత్తానికైతే బెంగళూరు లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ పైన చూస్తున్నారు, ఇది నైస్ రోడ్. మనకు తీసుకునే అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ ఇప్పుడు మనం యశ్వంతపూర ఆ సైడ్లో వెళ్ళాలి. స్ట్రేట్ ఒకటే రోడ్ రా, మ్యాప్ ఏం అవసరం లేదు. నీ దాంట్లోనా ఎండలో పెట్టినా లోపల పెట్టినా? అయితే బంద్ చేయి, నేను చెప్తా. దారి స్ట్రేట్ ఒకటే రోడ్డు,
అమ్మా ఫుల్ రెడ్ ఉందిరా. లెఫ్ట్ తీసుకోవాలి ముందర కొంత దూరం పోయి. రాజన్న సర్కిల్ తర్వాత లెఫ్ట్, మునీశ్వర నగర్. ఓకే, ఇదే బెస్ట్ రూట్ నీకు. మంచిగా అక్కడ లెఫ్ట్ తీసుకొని ఎల్లంక పోయినట్లు ఉంటుంది. పద. సరేరా, కొంత దూరంలో లెఫ్ట్ తీసుకోవాలా, అక్కడ ఎక్కడో నేను చెప్తా. మెల్లగా పోతుంటారా, ఫ్లైఓవర్ ఉంటుంది ఇక్కడ. విజిత్, ఓ విజిత్, మాట్లాడరా. ఎట్లుంది ఫీలింగ్? మొత్తం బెంగళూరుకి వచ్చినావు, ఆల్మోస్ట్ కంప్లీటెడ్ గోల్డెన్ క్వాడ్రేటల్. ఎట్లా ఫీలింగ్ ఉంది? ఓ 1000 కాదు, 2000 కాదు, 25,000 కిలోమీటర్లు. 1000 కాదు, 2000 కాదు, 25,000 కిలోమీటర్లు. ఎట్లా అనిపిస్తుంది? ఆ పని చేస్తలేదు పోనీ. పని చేసి అంటే యువర్ స్పీడ్ అని చూపిస్తుంది. ఆ స్పీడ్ గన్ కాదు, ఓన్లీ షో చూపిస్తుంది అంతే. రేపు ఒక రోజు రెస్ట్ తీసుకొని తిరుపతి కొట్టేసి హైదరాబాద్ పోవాలరా. మన బండ్లు ఇక చాలరా అంటున్నాయి. మాకు కానీ భలే తీసుకొచ్చినాయి కదరా, భలే పట్టుకొచ్చినాయి, ప్రాబ్లం రాకుండా అంటున్నా. ఇప్పటివరకు ఆగిపోతుండేవంది. ఏడో పోయేటప్పుడు చూడలే కానీ ఉంటుంది. నువ్వు పొద్దున పూట పోయి ఉంటావు. ఇంకోటి హైలైట్ ఏం తెలుసా? ఎందుకు పట్టించుకోడరా నువ్వు? బాగేపల్లి టోల్ గేట్ ఉందా, ఆ టోల్ గేట్కి ఇంకా రాకముందే ఒక ఇంటర్సెప్టర్ పెడతాడు. మనం ఆంధ్రాలో 100 పైన వస్తే ఈడ ఆపుతాడు. అట్లా ఆపుతాడు ఘోరగా. ఈవినింగ్ టైంలో పెడతాడు అక్కడ. ఈ లోపల సెకండ్స్లో రావచ్చు, టెన్షన్ ఏం లేదు. దొరకం ఉంటుందిరా, బాగానే ఉంటుంది. మా అన్న కాల్ చేసిండు. ఓకే, విజిత్ వచ్చేసి యలంక సైడ్ వెళ్ళిపోతున్నాడు. నేనేమో హెబ్బాల్ నుంచి స్ట్రైట్గా మాన్యత టెక్ పార్క్ సైడ్. ఓకే, మళ్ళీ ఎల్లుండి కలుద్దాం సార్. రైటా? చేస్తా. బాయ్ బాయ్ బాయ్. రైట్, ఇట్స్ టైమ్ టు సే బాయ్ టు విజిత్. విజిత్ మళ్ళీ కలుస్తాడు ఎల్లుండి, టెన్షన్ ఏం లేదు. మళ్ళీ మనం తిరుపతి పోవాలి కదా. ఇప్పటికైతే ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ E2B కనిపించింది. E2Bలో దోశ, మళ్ళీ ఇదేం జాంగ్రీ అండ్ పావ్ బాజీ ఏమేమో తిని ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాము. అండ్ ఇప్పటికైతే ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి, తినుకుంటూనే ఉన్నాం. తిని మళ్ళీ ఆ రాయల్ ఎన్ఫీల్డ్లో ప్రాబ్లం ఏముందో కనుక్కోవడానికి బండి ఇచ్చాము. ఆ చైన్ మొత్తం కొట్టుకుంటుంది అనమాట. ఏమైందో ఏంటో తెలియదు కానీ అదొకటి క్లియర్ అవుతుంది. అప్పటి వరకు ఇక్కడ ఏమైనా తిని వెళ్దామని కూర్చున్నాం. అండ్ ఆర్డర్లు అయితే తీసుకొస్తున్నాడు ఒక్కొక్కటి విజిత్. నాగవరం అంటే స్ట్రైటే, ఫస్ట్ ఫ్లైఓవర్ మీ ఇల్లే. ఓకే, మొత్తానికైతే బెంగళూరుకి వచ్చేసినాం హెబ్బాల్. ఇంతసేపు విజిత్ హెబ్బాల్ ఎల్లంక అని చెప్పేసి ఇప్పుడు నాగవరం అంటున్నాడు. నాగవరం అంటే స్ట్రైట్ వెళ్ళాలి. అండ్ ఇప్పటికైతే వెళ్దాం పదండి స్ట్రైట్గా. ఓహో ఓహో ఓహో, కొంచెం సైడ్ ఇవ్వండి ఆయన పోతా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఓకే ఓకే, లాస్ట్కి బెంగళూరులో నీ సస్పెన్షన్ సెట్ అయిందంటావు. ఆల్ ఇండియా అయిపోయినప్పుడు. సరే సరే, నాగవరం లెఫ్ట్ తీసుకొని నేను వెళ్తున్నా. బాయ్ బాయ్. ముందుకు రా. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలా? నేనా? వైట్ ఫీల్డ్ కాదు నాది, ఇక్కడనే కమనహల్లి.
4 కిలోమీటర్లు అంతే 4. బాబు సపాలి అని కొడితే వచ్చేస్తుంది చూడు గూగుల్లో. సార్ నేను కూడా కింది నుంచి వస్తా పద, పైన ట్రాఫిక్ ఉంది. పైన అయితే ఇంకెక్కువ ఉంది. ఉండవు చూసుకొని పోనీ. ఫ్రీ యూటర్న్ కూడా ఉండదు, అది కూడా చూసుకొని పోనీ. బాయ్ బాయ్ నా, ఇది నాగవరా, నేను వెళ్ళిపోతున్నా. బాయ్ 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 బాయ్. చేపిస్తా. ఓకే, విజిత్ అయితే వెళ్ళిపోయిండు. ఇప్పుడైతే మనం పోదాం ఇంటికి. అమ్మ ఎంత లేదన్నా 25,000 కిలోమీటర్ల పైన నడిపినాము. ఒకసారి లెక్కేసి మీకు రేపు చెప్తా ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగినామో ఇప్పటి వరకు.